జై శ్రీ మాతాజీ. పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరికొన్ని ఉపదేశములను మనం తెలుసుకుందాము. సహజ యోగం ఆలోచించడం వలన సాధింపబడదు, సాధన ద్వారా పొందబడుతుంది. ఆలోచించడం అనేది పని చేయడం తప్పించుకోవాలనుకునే సోమరిపోతు ధరించే ముసుగు వంటిది. సహజ యోగం మెదడు యొక్క కార్యకలాపాల ద్వారా నిర్వర్తించవలసింది కాదు. మానసిక స్థాయి కంటే ఎంతో ఉన్నత స్థాయిలో ఆధ్యాత్మిక స్థితిపై ఆధారపడి ఇది పనిచేస్తుంది. సహజ యోగమును కృషి ద్వారా సాధించవలసిందే గాని ఆలోచనల ద్వారా సాధించవలసింది కాదు. దీని గురించి మీరు కేవలం ఆలోచించలేరు. మీ ఆలోచనల ద్వారా ఏది చేయాలని సంకల్పించినా సహజ యోగంలో ఎలాంటి సత్ఫలితాలను మీరు సాధించలేరు. మెదడు చాలా సరళమైనది, అందులో ప్రేమ ఉంటుంది. నేను సూటిగా చెప్పేది అర్థం చేసుకోగలదు. క్లిష్టమైన ఈ మెదడును సరైన మార్గంలో పెట్టాలి. దానికి అత్యుత్తమమైన పద్ధతి ఏమంటే ఆలోచించడం మానేయడమే, కేవలం మానివేయడమే. అదే మీరు చేయవలసింది. ఆలోచించడం మానేస్తే ఇక మీరేమీ చెయ్యజాలరని మీరు అనుకుంటారు. కేవలం ఆలోచించడం ద్వారా మీరేమీ చెయ్యరు. ఉదాహరణకు, ఇప్పుడు మీకు ఉపన్యాసం ఇవ్వాల్సి ఉంది అనుకుందాము. కానీ నేను దాని గురించి ఆలోచించడం ప్రారంభిస్తే మీరేమి వినగలరు? నా ఆలోచనలను మీరు వినగలరా? ఈ దీపాలను వెలిగించండి అని మీరు అనవలసి ఉంటుంది. అప్పుడు మీరు దాని విషయమై ఆలోచిస్తూ ఉంటుంది. నేను దీన్ని ప్రకాశింపచేయాలి అని అనుకున్నంత మాత్రాన అది ప్రకాశిస్తుందా? ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కేవలం ఆలోచించడం వలన మీరే పని చెయ్యరు. ఆలోచించడం అనేది సోమరిపోతు ధరించే ముసుగు వంటిది. పని చెయ్యడమును తప్పించుకొనడానికి ఉపయోగింపబడుతుంది. వాస్తవం తనంతట తానే కరుణగా ప్రకటితమైనప్పుడు ఆ విషయంలో మీరు చేసేది ఏమీ ఉండదు. ఉదాహరణకు, నేను మీ కుండలిని ఉత్థానపరుస్తాను అని అన్నప్పుడు నేను అలా చేస్తున్న విషయం నాకు తెలియదు. ఎందుకంటే మీరంతా తయారుగా ఉన్నారు. మీరంతా కొవ్వొత్తుల్లాంటివారు. నేను వెలుగుతున్న కొవ్వొత్తిని. ఈ కొవ్వొత్తి వేరే కొవ్వొత్తిని వెలిగిస్తే అప్పుడు నేనేదో ఘనకార్యం చేసినట్లుగా అనుకోను. ఎందుకంటే నేను వెలుగుతున్నప్పుడు మీరు తయారుగా ఉండిన సందర్భంలో నేను మీ కొవ్వొత్తిని వెలిగించినప్పుడు అది కేవలం అలా నిర్వర్తింపబడుతుంది. వాస్తవం అంటే ఇదే. ఆ విషయంలో వినమ్రంగా ఉండటం అనే ప్రశ్నే లేదు. కానీ అది సత్యము. నేను నిజానికి ఏమీ చెయ్యను. మీరంతా ఈ కార్య నిమిత్తమే రూపొందింపబడ్డారు. భగవంతుడు మిమ్మల్ని ఈ తీరున తయారు చేశాడు. మీరు మీ యొక్క ఆత్మ సాక్షాత్కారం పొందుతారు. వాస్తవమునకు సిద్ధాంతమునకు మధ్య గల తేడా అదే. సిద్ధాంతముతో మనం అహంభావమును అభివృద్ధి చేసుకుంటాము, లేదా మనం మరో విధానమును ఏర్పరచుకుని దానికి కట్టుబడడం లాంటిదేదో జరుగుతుంది. కానీ వాస్తవం వలన మీరు కేవలం పని చేస్తుంటారు. అది కేవలం అలా నిర్వర్తింపబడుతుంది. దానితో మీరు మూడవ వ్యక్తిగా అంటే సాక్షిగా మాట్లాడటం మొదలు పెడతారు. ఉదాహరణకు,
అది పనిని నిర్వర్తించదు, అది పనిని నిర్వర్తిస్తుంది. పనిని నిర్వర్తించే అది అనబడేదేమిటి? మహా గొప్ప శక్తి అయిన భగవత్ ప్రేమ పని చేస్తున్నట్లుగా మీరు గ్రహిస్తారు. ఆ భగవత్ ప్రేమ సర్వవ్యాప్తమైనది. అది యావత్ సజీవ ప్రక్రియను చేస్తున్నది. మీరు దానిలోని అంతర్భాగమైనారు. ఆత్మయే శుభమును కలుగచేస్తుంది. మీరా విధంగా అనుకున్నప్పుడు ఎంతో మానసిక ఒత్తిడి తగ్గిపోతుందని గ్రహించండి. మీరు మొదట మీ చేతి వాచీకి బానిస కావలసి ఉంటుంది, ఇంకా పుస్తకాలకు ఒక బానిసగా మారవలసి ఉంటుంది. అటు తర్వాత అంగడి వీధికి బానిసగా మారవలసి ఉంటుంది. కానీ మీరు మీ ఆత్మను పని చేయనిస్తే ప్రతి పని దానంతట అదే జరిగిపోతుంది. అప్పుడు మీరు అత్యంత విశిష్టమైన పవిత్ర స్థానానికి చేరుకుంటారు. కనుక మీరెలా దాన్ని స్వీకరిస్తారు? కేవలం అంగీకరించడం ద్వారానే. కనుక ఇప్పుడు అధికారం చెలాయించే పరిధిని వదిలేసినప్పుడు మీరు మీ ఆత్మ యొక్క పరిధిలోనికి వెళ్ళగలుగుతారు. అంటే మీ అహంకార పరిధిని లేక ప్రత్యహంకార పరిధిని వదిలేసుకున్నా అదెలా పరిష్కరిస్తుందో గమనించండి. ఇప్పుడు దాని పరీక్ష ఏమిటి? ఏ విధంగా దాన్ని పరీక్షిస్తారు? అది పరిష్కరిస్తుంది, అదే దానికి పరీక్ష. దాన్ని పని చేయనివ్వండి. మీ చిత్తాన్ని దానిపై నిలపకండి. చిత్తంలో రెండవ భాగం ఉంది, అదే మానసిక ఒత్తిడి. ఇవాళే ఎందుకు ఈ పని జరగకూడదు? ఇవాళే జరిగి తీరాలి. ఇది జరగాలని అనుకున్న ఈ క్షణంలోనే ఎందుకు జరగకూడదు అంటూ ఇలా అనే ప్రయత్నం చేయండి. అలా అనుకుంటే అది మీ అహంకారం అవుతుంది. నీ ఇచ్చ ప్రకారమే జరుగుతుంది అని అనుకోవాలి. ఇంతవరకు మన మానసిక సంక్షోభానికి కారణమైన ఆలోచన మనకు ఒత్తిడిని కలుగచేస్తుంది. ఆ ఆలోచన ఆత్మకు సంబంధించిన ఆలోచన కాదు. ఈ ఆలోచన కాదు అంటే నేతి నేతి అని అనుకోవాలి. అలా అనుకున్న కొద్దిసేపటికి మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఎంతో విశ్రాంతిగా హాయిగా ఉంటారు. ఆలోచనలు కలిగినప్పుడు ఇది కాదు ఇది కాదు అని అనుకుంటూ మీకు కలిగే ఆలోచనలను మీరు నిరాకరిస్తూ పోతే అంతట మీరు నిర్విచారంలోనికి వెళ్ళిపోతారు. ఆ స్థితిలో మీరు మీ ఆత్మ యొక్క అనుభూతిని పొందుతారు. సమర్పణ అంటే నిజానికి మీ వైపుకు మీరు తిరగటం మరియు మీలోనికి దైవిక వ్యక్తిత్వం వైపుకు చూస్తూ ముందుకు పోతూ ఉండిపోవటమే. మీలో ఒక్కసారి దైవిక వ్యక్తిత్వం ఏర్పడితే భక్తి సమస్య అనేది ఉండదు. మీరు దానితో ఒకటైపోతారు, ఆనందించటం మొదలు పెడతారు. కానీ ఈ హేతువాదం అనేది చాలా చెడ్డది. అది మీపై కుయుక్తులు పన్నుతూ ఉంటుంది. మీ అవగాహన నుండి మిమ్మల్ని మళ్ళిస్తుంది. ఇంతవరకు మీరు గడిపిన స్థూల జీవితం భౌతికమైనది. ఆ అవగాహన నుండి మిమ్మల్ని వేరు చేస్తుంది. అందులో నుంచి మీరు బయటపడతారు. దానిలో నుంచే బయటపడి మీరు పెరుగుతారు. మీరు చిగిర్చి వికసించే సమయం, పరిమళాలు వెదజల్లే సమయం వచ్చింది. మీ యొక్క హేతువాదమును వదిలిపెట్టాలి. మీరు వికసించడానికై పరిమళం కలిగి ఉండాలి. అది నిబంధన. మీ యొక్క హేతువాదాన్ని వదిలివేయటం కోసం తర్కించడం మానేయండి.
కారణాలు, సంజాయిషీలు ఇచ్చుకోవటం మానేసే ప్రయత్నం చేయండి. ఏది ఎప్పుడు ఎలా జరుగుతుంది అని మీరు చింతించవలసిన పని లేదు. వ్యతిరేకత అనేది పని చేస్తూనే ఉంటుంది. దాన్ని గురించి చింతించవలసిన ఆవశ్యకత లేదు. మీరు సైనికులు. మీరు చేయవలసింది కేవలం పోరాడటం మాత్రమే. ఏ ఆటంకాలు ఉండరాదు. కేవలం ముందుకు సాగిపోండి. ఇప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో అని చింతించడం మానేద్దామనుకుంటున్నాను. వాతావరణం, పరిసరాలు, మనుషులు ఎలా ఉంటారా అని చింతించడం మానేద్దామనుకుంటున్నాను. బ్రహ్మరంధ్ర ఛేదన అంటే సహస్రారం తెరవటం భారతదేశంలో ఎలా జరిగిందో తెలుసుకోవడం మనం మొదలు పెడదాం. ఆ పరిస్థితుల్లో సహజ యోగం ప్రారంభమయ్యింది. ఆదిశక్తి యొక్క శక్తులు మీరు గమనించే ఈ సమస్యల కన్నా ఎంతో ఎక్కువ బలమైనవని గ్రహించాము. ఎందుకంటే ఈ శక్తులు కుండలినిని జాగృతం చేస్తాయి. మీరెంత విలువైన వారో, ముఖ్యమైన వారో తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఈ సమయంలో మీరు జన్మించడం ఎంతో ప్రశంసించదగిన ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది. మీరు ఆత్మ సాక్షాత్కారం పొందారు. కానీ ఎందుకు? ఈ ప్రపంచానికి విమోచనం కలిగించటానికి, మనుష్యులను సంస్కరించడానికి, ఈ ప్రపంచం అంతటినీ భగవంతుని సామ్రాజ్యంలో ప్రవేశింపచేసేందుకు మీరు ఆ పని చెయ్యటానికే ఉన్నారు. మీరు అందరూ మీ సహస్రారములలో ఈ నూతన వికాసాన్ని పొందుతారని నేను ఆశిస్తున్నాను. మనం ఈ యావత్ ప్రపంచం గురించి ఆలోచించాలి. కేవలం సహజ యోగ సాధకుల గురించి మాత్రమే మనం ఆలోచిస్తూ ఉండిపోలేము. ఇంకా సాధకులు ఉన్నారు. వీరు మాత్రమే కాకుండా వేరే వారు ఉన్నారు. వారి మాటేమిటి? వాళ్లకు ఎన్నో సమస్యలున్నాయి. చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఉదాహరణకు, ఇప్పుడు భారతదేశంలో పేదరికం సమస్య ఉంది. కాబట్టి నేను వారి సమస్యల గురించి ఏదో ఒకటి చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. మీ దేశాలలో మీకు సమస్యలున్నాయి. అక్కడ గల సమస్యలేమిటో కనుక్కోండి. వాటి కోసం మరొక ఉద్యమాన్ని ఆరంభించండి. వీలైనంత వరకు వారికి సాయం చేసే ప్రయత్నం చేయండి. ఇది పేరు కోసం మనుష్యులను ఒకదాని నుండి ఇంకొక దానిలోనికి ప్రవేశింపచేసే, మార్పు చేసే మిషనరీ సంస్థ లాంటిది కాదు. మీ యొక్క ఆనందం కోసం మాత్రమే మీరు కృషి చేయండి. అలా మీరు సమాజం వద్దకెళ్ళాలి. మీరు ఇరుక్కుంటారని కానీ, చిక్కుకుంటారని కానీ భయపడకండి. మీరు నాణ్యత పరంగా ఎదిగే కొద్దీ చాలామంది ఇందులోనికి వస్తారు. మీరు ఎల్లవేళలా సామూహికంగా ఉన్నారని నాకు తెలుసు. శ్రీ మాతాజీ, మా బాబాయి గారు ఇంకా సహజయోగి కాలేదు. మా అమ్మగారు, నాన్నగారు, మా సోదరుడు ఇంకా సహజయోగులు కాలేదు అని మీరంటారు. వారి పట్ల మీకు గల భావన నాకు తెలుసును. వాళ్ళ గురించి మరిచిపోండి. ఎవరైతే సత్యాన్వేషకులో వారిని మీరు సమీపించండి. వాళ్ళే మీ నిజమైన బంధువులు. ఎప్పుడైతే వీళ్ళంతా ఇందులోనికి ప్రవేశిస్తారో అప్పుడు మీ తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మీ పిల్లలు అందరూ ఇందులోనికి వస్తారు. ఆ తరహా మనుషులు వాళ్ళు. వేచి చూస్తుంటారు. వాళ్ళు అన్వేషకులు కారు. కానీ ఎవరైతే సాధకులై ఉన్నారో వారిని మీరు ఎక్కడైనా కానీ వెతికి చూడండి. నా చిత్తం ఎల్లప్పుడూ మీపైనే ఉంటుంది. ప్రతిసారి నన్ను స్మరించుకోండి. నేను అన్ని వేళలా మీకు సాయం చేయడానికే ఉన్నాను. మీకేదైనా కష్టం అనిపిస్తే
ఎందుకంటే భారమంతా మీరు మీపై వేసుకోవడం కారణంగా సర్వత్రా వ్యాపించి ఉన్న దివ్య ప్రేమ శక్తికి సమర్పించుకుంటే, ఆదిశక్తి యొక్క ఈ శక్తికి, పరమ చైతన్యానికి మిమ్మల్ని మీరు సమర్పించుకుంటే ఏది సమస్య అవ్వదు, కష్టం అనిపించదు. ఏది కూడా మీరు సర్దుకుపోలేనంత, సంభాళించుకుపోలేనంత కష్టంగాను, చెడ్డదిగాను అనిపించదు. అదే మీరు చెయ్యటం లేదు. శక్తివంతంగా ఉండేవారికి వినమ్రత వీలవుతుంది. వారికి ఎటువంటి ప్రతిస్పందనల అవసరం ఉండదు. ఏ రకమైన భద్రత అవసరం ఉండదు. వారి వినయమే వారికి చాలా రక్షణ కలిగిస్తుంది. కాబట్టి కేవలం మీరు అనుకోవటమో, ఆలోచించటమో మొదలు పెట్టండి. ఆలోచించటం అనే పదం చాలా చిత్రమైంది. మీరొక చిన్న రేణువు అని అనుకుంటూ, అదే సమయంలో మీరు ఈ ఆకాశం అంతటి వారం అని అనుకోవటం చిత్రంగా ఉంటుంది. అలాంటి సర్దుకుపోయే తత్వాన్ని మీరు మీలో ఏర్పరుచుకోవాలి. అది మిమ్మల్ని ఇంకా సూక్ష్మతరం చేస్తుంది. ఎందుకంటే మీరు ఎందులోకైనా చొచ్చుకుపోగలవారవుతారు. ఏ విషయం గురించి అయినా కానీ, ఎలాంటి వ్యక్తితోనైనా కానీ, ఎలాంటి అవగాహనతోనైనా కానీ, ఏ గ్రంథం విషయంలోనైనా కానీ, ఏ కార్యములోనైనా కానీ చాలా సూక్ష్మంగా మీరు ఇమిడిపోగలుగుతారు. ఇంకా చెయ్యవలసిన పనిని మీరు వెంటనే గమనిస్తారు. ఎందుకంటే మీరు అంతటి సూక్ష్మతను సాధించి ఉన్నారు కనుక. మీరు చాలా గొప్పవారైనప్పుడు అప్పుడు మీరు ఆలోచించడం మొదలు పెడతారు. ఒక అనుభూతి చెందుతారని నేను అనవచ్చును. చాలామంది ప్రజల కోసం నేను ఏమి చేయగలుగుతాను అనే దానికోసం నేను ఈ గొప్ప కార్యాన్ని చేయవలసి ఉంటుందని భావిస్తారు. ఇది మీలో సంభవించినప్పుడు మీరు అహంకారులని మీరు అనుకోకండి. మీరు చాలా స్వల్పమైన వారని కూడా అనుకోకండి. మీరు ఆత్మస్వరూపులై ఉన్నారు. ఆత్మ చాలా సూక్ష్మమైనది. అది చాలా సూక్ష్మమైన ప్రకాశము. కానీ అది ఎందులోకైనా చొచ్చుకుపోగలదు. అది ఎంతగానైనా విస్తరించగలదు. అది ఎక్కడైనా ఉండగలదు. కానీ అది ఎక్కడి నుంచైనా అదృశ్యమవగలదు. అలాంటి సూక్ష్మమైన వ్యక్తిత్వం కలవారు మీరు. అది మీ ఆత్మ. దానిని మీరు ఉపయోగించరు కూడా. కానీ అది మిమ్మల్ని ఎప్పుడూ ఉపయోగించుకుంటుంది. మీకు తెలియకుండానే అది ఎల్లప్పుడూ మిమ్మల్ని ఉపయోగించుకుంటుంది. ఇక రెండవ విషయం ఏమిటంటే, మీరేమి చేయబోతున్నారో మీరు నిశ్చయించకూడదు. నేనేమి చేయాలి అనేది ఒకవేళ నేను నిశ్చయం చేసుకుంటే దానిని నేను తప్పక చేయాలి. అది మీరేమి నిశ్చయం చేశారో అది బాగానే ఉంది. కానీ అది కార్యరూపం దాల్చకపోతే మీరు చింతించవలసిన పని లేదు. దానికే చెలించిపోనవసరం లేదు. ప్రతివారు తప్పక తెలుసుకోవలసిన విషయం, చేసేది మీరు కాదు. ప్రతిదీ కూడా ఏర్పాటు చేయబడి ఉన్నది. అది ఒక ప్రణాళికాబద్ధంగా, అందంగా మీకోసం సిద్ధంగా చేయబడి ఉంది. మీరు అలా నిశ్చయం చేసుకోండి. అంతా బాగానే ఉంటుంది. కానీ మీరు తీసుకునే నిర్ణయం ఎల్లప్పుడూ కూడా అలాగే ఆ పని జరగాలని అనేదైతే, అప్పుడు ఆ పని అలా పూర్తి అయినా అవ్వకపోయినా బహుశా ఆ పని అలా జరిగి ఉండవలసి లేదేమోనని మీరు అనుకోవాలి. అలా నిశ్చయించుకోవాలి. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ.